Welcome to Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన యొక్క అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిన్ను ఆరాధించడానికి నువ్వు మాకు ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి నీ మాటలు మా యందు ఉంచడానికి తండ్రి ప్రభువా యేసయ్య నువ్వు మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని పట్టుకుని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్త మహిమగంతా నీ నామానికి ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామమున ఆమేన్. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును, స్తుతించి ఆనందింతును, నా చింతలో మరచెదను, నిన్ను స్తుతించి నా చింతలో మరచెదను. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును, ఆ బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే, మా యొక్క నీతి యెహోవా సిద్కెను ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, పరిశుద్ధ పరచు యెహోవా మెకాదేశ్ ఆరాధన నీకే, రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగను. ఈ రోజు దేవుడు మనతో ఏం సెలవిస్తున్నాడంటే ఆయన యొక్క ప్రసన్నత మన యొక్క జీవితాన్ని మారుస్తుంది అని. ఈనాడు మన యొక్క జీవితంలో ఆయన ప్రసన్నతను మనం కలిగి ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం చూసుకుందాం. ఆయన యొక్క ప్రసన్నత మనతో ఉన్నప్పుడు భయం అనేది మనకెంతో దూరంగా ఉంటుంది. భయానికి మన యొక్క జీవితంలో చోటు లేకుంటుంటుంది. ఎందుకనంటే ఆయన యొక్క ప్రసన్నత మనకు శాంతిని సమాధానం అనుగ్రహిస్తుంది గనక.
దేవుని యొక్క ప్రసన్నత ప్రతికూలతలన్నిటిని మన యొక్క చేతుల నుంచి తీసివేసి శాంతిని సమాధానమును మనకు అనుగ్రహిస్తుంది. దేవుని యొక్క ప్రసన్నతను మన యొక్క జీవితంలో మనం పొందుకోవాలంటే పరిశుద్ధతకు మన యొక్క జీవితంలో మనం స్థానం ఇవ్వాలి. ఎప్పుడైతే పరిశుద్ధవంతమైన జీవితాన్ని మనం జీవించడానికి ఇష్టపడతామో దేవుని యొక్క ప్రసన్నత మనతో పాటు ఉంటుంది. ఎప్పుడైతే ఆయన యొక్క ప్రసన్నతను మన యొక్క జీవితంలో మనం పొందుకుంటామో, ఆయన యొక్క స్పర్శని మనం అనుభవిస్తామో, ప్రతి ఒక్క సమయము మనకు ఆనందంతో నింపబడుతుంది. మన యొక్క ఆశల్ని, మన యొక్క ఇష్టాన్ని పక్కన పెట్టేసి దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకొని మనము మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామో, అప్పుడు దేవుని యొక్క ప్రసన్నతను మనం గొప్పగా అనుభవించగలుగుతాం. కాబట్టి మన యొక్క జీవితంలో మన యొక్క ఆశల్ని, మన యొక్క కోరికలను మనం పక్కన పెట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయడం ప్రారంభిద్దాం. దేవుని యొక్క ప్రసన్నతను మన యొక్క జీవితంలో మనం గొప్పగా అనుభవిద్దాం. ఎందుకంటే ఈ యొక్క లోకంలో ఆయన యొక్క ప్రసన్నతకు మించిన గొప్ప స్థలం ఏది లేదు. అదే మన క్షేమాధారం. దేవుడు ఆయన యొక్క ప్రసన్నతతో మనల్ని నింపి ఆయన యొక్క నామాన్ని గొప్పగా మహింపరచుకుందుగాక. ఆమేన్. దేవాని ప్రసన్నత మా మధ్యలో దిగిరానిమ్ము. దేవాని ప్రసన్నత మా మధ్యలో దిగిరానిమ్ము. దేవాని మహిమా మమ్ములను పరిశుద్ధ స్థలములో నిలుపును. దేవాని మహిమా మమ్ములను పరిశుద్ధ స్థలములో నిలుపును.